హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్స్ చాలా పెరుగుతా ఉంటున్నాయి. కాకపోతే ఈ చాలామంది ఏంటంటే ఎఫ్ఐఆర్ మీదన క్వాష్ పిటిషన్ వేసుకోవటం, ఈ చార్జ్ షీట్ మీద క్వాష్ పిటిషన్ వేసుకోవటం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల పిటిషన్స్‌లలో కొన్ని రకాల నోటీస్‌ల పైన గూడా మీరు క్వాష్ అనేది వేసుకోవచ్చు. మీకు మీకు ఎవరైనా పోలీస్ స్టేషన్‌కి రమ్మని నోటీస్ పంపించినా, లేకపోతే విచారణకి హాజరవ్వమని నోటీస్ పంపించినా, లేదు అంటే ఇంకా ఎటువంటి ఇంట్రిమ్ ఆర్డర్స్ వచ్చినా, మీకు ఎగనెస్ట్‌గా ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా వాటన్నిటిపైన సీఆర్‌పీ వేసుకోవచ్చు అండ్ సీఆర్ఎల్‌పీ వేసుకోవచ్చు. ఇలా క్వాష్ పిటిషన్స్‌లో రకరకాల స్టేజెస్‌లో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్వాష్ పిటిషన్ హైకోర్ట్‌లో వేసే కన్నా కూడా ఒకసారి హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ వేసుకుంటే మళ్ళీ అవి బెంచ్ మీదకి రావాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడున్న కేసు పెండింగ్ ఎక్కువున్నాయి కాబట్టి కేసెస్ మళ్ళీ మనం ఫైల్ చేసిన రిట్ పిటిషన్ గానీ, ఈ క్వాష్ పిటిషన్స్ గానీ మళ్ళీ బెంచ్ మీదకి రావడం జరగట్లేదు. సో, నేను చెప్పేది ముఖ్యంగా మీకు అందరికీ చెప్పేదేంటంటే, హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ వేసుకోవటం కన్నా, లేకపోతే హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ వేసుకోవటంతో పాటు, లోయర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే, మీకు నాకు తెలిసి హైకోర్ట్‌లో ఆ క్వాష్ పిటిషన్ డిస్పోజ్ అయ్యే కన్నా ముందే, ఈ లోయర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ పిటిషన్ ఒక 2, 3 మంత్స్‌లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో, లోయర్ కోర్ట్‌లో ఎగ్జామినేషన్ చేసుకునే కన్నా ముందు ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం మీకు చాలా శ్రేయస్కరం. దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతుంది అండ్ ట్రయల్‌కి కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కేసెస్‌లో మాత్రం హైకోర్ట్‌లో క్వాష్ పిటిషనే బెటర్ ఉంటాయి. అది మీ కేస్‌ని బట్టి, సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి, దానిలో ఉన్న అఫెన్స్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ కేస్ అనుకోండి. ఈ కేసెస్‌లో మీకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ఉండదు. సో, ఇలాంటి కేసెస్‌లో హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ వేసుకొని నాట్ టు అరెస్ట్ తీసుకొని అవకాశం కూడా ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ రావడం కష్టం అనుకున్న టైంలో మీరు హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని ఎఫ్ఐఆర్స్ మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకొని నాట్ టు అరెస్ట్ గాని, లేకపోతే నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని ఈ విధమైన ఆర్డర్స్ తీసుకొని మీరు అరెస్ట్ నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. సో, ఒక కేస్‌కి చాలా రకాల సొల్యూషన్స్ ఉంటాయి. నేను ముఖ్యంగా మీకు అందరికి చెప్పేదేంటంటే, అందులో బెస్ట్ సొల్యూషన్ ఏంటి? అండ్ ప్యారలెల్‌గా ఏ పిటిషన్స్ వేసుకోవాలి? ఏవి ఏ టైంలో వేసుకోవాలనేది చాలా ముఖ్యం. మీరు దగ్గరలో ఉన్న న్యాయ నిపుణుల్ని కనుక్కొని, సో, ప్రాపర్‌గా ఎక్స్‌పర్ట్స్‌ని మీట్ అయ్యి మీరు వేసుకుంటే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది. మీ మీద ఉన్న ఈ ఫాల్స్ కేసెస్ కూడా త్వరగా కొట్టేసే అవకాశం ఉంటుంది.